మన నరేంద్ర మోడీ గారి 11 ఏళ్ల పరిపాలనలో దేశానికి ఎలాంటి అభివృద్ధి చెందింది అనుకుంటున్నారు? దేశంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఒకప్పుడు ప్రధాని ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా ఎక్కువ మటుకు తెలిసేది కాదు గ్రామాలలో కూడా. ఇప్పుడు గ్రామాలలో కూడా నరేంద్ర మోదీ అంటే చిన్నప్పటి నుంచి ముసలోళ్ళ వరకు కూడా ఈజీగా గుర్తించే స్థాయికి తీసుకొచ్చిండు. ఇక్కడ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా నరేంద్ర మోదీ యొక్క పరిపాలన గురించి వేరే దేశాలు కూడా మాట్లాడుకుంటున్నాయి అంటే అది మోదీ యొక్క గొప్పతనమే. మీరు ఎటు చూసినా కానీ ఒకప్పుడు మన బిలో పావర్టీ లైన్ ఇండియాలో చాలా మంది ఉండే. ఇప్పుడు అబౌవ్ మోర్ దెన్ 2 to 3 మిలియన్ అబౌవ్ బారి నుంచి బయటకు వచ్చారు. అబౌవ్ పావర్టీ లైన్ అబౌవ్ వచ్చారు. యావరేజ్ దానికి కూడా మోదీజీ యొక్క కృషి ఎంతో ఉన్నది. సో ప్రస్తుతం సంవత్సరం దాటుతుంది ఈటెల రాజేందర్ గారు అధికారంలోకి వచ్చి. మల్కాజ్గిరి అంటే దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ. సో ఆయన అభివృద్ధి ఎలా ఉంది? ఆయన అభివృద్ధి ఎటు చూసినా చాలా ప్రజలందరూ ఆయనని మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్ అన్న గారి గురించి చెప్పాలంటే ఎక్కడ సమస్య ఉన్నా కానీ ఉంది అంటే ఎటువంటి టైంలో కూడా ఏ సమయం ఉంది ఏది అని అడగకుండా ఆన్ ద స్పాట్కి వెళ్ళి అక్కడ ఏమవుతుంది ఏంటి. ఇప్పుడు మూసీ విషయంలో ఎక్కడైతే ఈ హైడ్రా ఉందో అక్కడ ఎక్కడైతే కూల్చివేస్తున్నదో అనవసరంగా చాలా మంది పబ్లిక్ని వేధిస్తున్నారు. దాని గురించి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా వెళ్ళి మాట్లాడింది అంటే ఈటెల రాజేందర్ గారే. నైట్లు ఎక్కడ ఉంటే అక్కడ సభలు పెట్టి వాళ్ళ ప్రజల కోసం వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ ప్రజల సమస్యలు తెలుసుకొని అక్కడి గురించి ఇప్పుడు మూసీ గురించి కూడా గవర్నమెంట్కి ఏదైతే హెచ్చరిక ఇచ్చారో అది ఈటెల రాజేందర్ గారే ఇచ్చారు. మేము ఇక్కడ కంటోన్మెంట్ వాసులము. ఇక్కడ కంటోన్మెంట్ లో కూడా ఎన్నో విషయాల మీద పార్లమెంట్ లో కూడా మాట్లాడడం జరిగింది ఈటెల రాజేందర్ అన్న గారు. అలాగే ఇక్కడ మా కోసం చాలా సమస్యలు ఏ ప్రోగ్రామ్కి దేనికి పిలిచినా కానీ లేదు ఏదో ఒక 10 నిమిషాల కోసం అన్న వచ్చి మాకు టైం ఇచ్చేసి వెళ్తాడు. ఇట్లాంటిది ఇది ఇంకా సంవత్సరమేమో ఉంది. ఇంకా ప్రజలు ఆయన అభివృద్ధిని చూడాల్సింది ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. మనము ఇంకా చాలా ముందు ఇంకా చాలా మంచి విషయాలు ఆయన అభివృద్ధి విషయాలు చాలా చూస్తారు. కొన్ని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు కావచ్చు ఈ బీజేపీ అనేది మతాల్లో చిచ్చు పెట్టే పార్టీ అని దీనికి ఏం సమాధానం ఇస్తారు? మతాల్లో చిచ్చు పెట్టే ఇప్పుడు వీళ్ళ గురించి ఏం చెప్పాలి అంటే హిందూస్ గురించి మాట్లాడితే మతతత్వ పార్టీ, హిందువులను తిట్టేటోళ్ళది పార్టీ వచ్చేసి సెక్యులర్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ అన్నారు, కాంగ్రెస్ కాదు ఇది కాన్గ్రేజ్ అంటారు అసలు దాన్ని. ఆ పార్టీ పేరు వచ్చి కాన్గ్రేజ్. ఇప్పుడు అది ఒకప్పుడు ఒకటి ఆ నెహ్రూ పెట్టిన టోపీ అనేది మారుతూ ఇప్పుడు కాన్గ్రేజ్ కింద మారింది పార్టీ. వాళ్ళు ఉన్న సెక్యులరిజం అని చెప్పుకొని ముసుగు మీద తిరుగుతారు అంతేగాని అసలు వాళ్ళకి సిగ్గుచరం ఉండాలి. ఇప్పుడు బీజేపీ పార్టీని హిందుత్వం పార్టీ అని చెప్పడానికి ఇక్కడ మేము మోదీజీ ఇస్తున్న రాషన్ ఉన్నది. అది ఏ పార్టీ మీరు ఏ మతము ఏ కులం అడిగి ఇవ్వట్లేదు, ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఇప్పుడు అత్యధిక ఏదన్నా లబ్ధిదారులు ఎవరైనా ఉన్నారు అంటే అది మైనారిటీలే ఉన్నారు. ఇప్పుడు హిందూ ఉన్నావు, నీకు ఎంతమంది పిల్లలు ఉంటారు అన్న? 1 లేకుంటే 2 ఉంటారు. నీకు రాషన్ ఎంత వస్తుంది? నీకు సంబంధించిన 2 పిల్లలకి నీకు సంబంధించిన రాషనే వస్తుంది. అదే నువ్వు ఎవరైతే హిందుత్వము ముస్లింలకు వ్యతిరేకం అంటున్నారో వాళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎంత రాషన్ వస్తుంది, పెన్షన్ ఎంత వస్తుంది, ఈ విషయాలు తెలుసుకొని మాట్లాడితే వీళ్ళ గురించి తెలుస్తుంది అసలు. ఓకే, ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఢిల్లీకి 50 సార్లు వెళ్ళారు, హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశారు. కానీ కేంద్రం నుంచి ఎలాంటి బడ్జెట్ తీసుకురావడం లేదు, తెలంగాణకని ఒక ఆరోపణ వస్తుంది. దీని గురించి ఆయన చెప్పాలి అంటే ఫస్ట్ ఆయన పార్టీ వాళ్ళే ఫస్ట్ నమ్ముతలేరు. ఇప్పుడు మోదీజీ దగ్గర పంపించాలంటే ఆయన ఎంబడి వాళ్ళ మినిస్టర్లని పెట్టి ఈయన ఏం మాట్లాడుకుంటాడో, ఈయన పాత సంబంధాలు ఉన్నాయి అని ఆయన ఎంబడి ఆయన మనుషులను వాళ్ళ కాంగ్రెస్ ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ కి సంబంధించిన వ్యక్తులని ఎంబడి పెట్టి పంపిస్తున్నారు. వాళ్ళ పార్టీ మీద వాళ్ళ కార్యకర్తలకే వాళ్ళ లీడర్ మీద నమ్మకం లేదు, వాళ్ళు మళ్ళీ మా గురించి మాట్లాడతారు. ఎందుకు లేదన్న ప్రతిదీ ఇప్పుడు మీకు రాషన్ ఉన్నది. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నది, సన్న బియ్యంలో 21 నుంచి 26 రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం డబ్బులే కదా, వీళ్ళ ఇంట్లోకేం ఏమి స్టేట్ గవర్నమెంట్ ఇస్తలేదు కదా. ఇంకేం అభివృద్ధి మీకు ఎన్హెచ్ కానీ రోడ్లకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా మీకు డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. ఇంకేం కావాలి? ఇప్పుడు వీళ్ళు ఇచ్చే ఫ్రీల కోసము కేంద్ర ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇవ్వాలి? మీరు డబ్బులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాలను సోమరపోతులను చేస్తున్నారు. మిమ్మల్ని సోమరపోతులను మీరు తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? మీకు చేతగాని వాగ్దానాలు చేసి ఇప్పుడు అది తీసుకొచ్చి బురద బీజేపీ మీద చదివితే ఎట్లుంటుంది? మీకు చేతనయ్యే విషయాలే మీరు చెప్పాలి.
అవసరం లేదు, మీకు మూసుకొని కూర్చోవాలి, చెప్పాల్సిన అవసరం లేదు కదా మేము ఇది చేస్తాం అది చేస్తాం అనేది.